అభిషేక్ శర్మ మళ్ళీ అయితే ఫెయిల్ అయినాడు. సో ఈసారి ఫైనల్కి అభిషేక్ శర్మ ఉంటాడా ఉండడా అనేది మాత్రం నిజంగా అది తీసేస్తారా ఆడనిస్తారా, లాస్ట్ ఫైనల్ ఛాన్స్ ఏమన్నా ఫైనల్ మ్యాచ్లో ఆడతాడు అని ఉండిస్తారా అనేది అయితే చూడాలి ఫైనల్ మ్యాచ్ వరకు. కానీ నాకు తెలిసి అభిషేక్ శర్మని తీసేస్తే నెక్స్ట్ అభిషేక్ శర్మ ప్లేస్లో ఎవరిని వేసుకోవాలంటే ఉన్న ఒకే ఒక్క బ్యాట్స్మెన్ రింకు సింగ్ తప్ప ఇంక వేరే బ్యాట్స్మెన్ టాప్ 15లో ఇంకెవరు లేరు. అంతా బౌలర్స్ ఉన్నారు. కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, ఇంకా సిరాజ్ ఉన్నాడు, వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. సో వీళ్ళు కాక ఇంకా నెక్స్ట్ ఉండేది రింకు సింగ్ మాత్రమే. సో ఇప్పుడు తీసుకుంటే రింకు సింగ్ తీసుకోవాలి తప్ప ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు. రింకు సింగ్ కూడా పెద్దగా ఈ టోర్నమెంట్లో తనకి ఛాన్స్ రాలేదని చెప్పాలా. లాస్ట్లో వచ్చే 1-2 ఓవర్లలో వస్తున్నాడు, వచ్చి ఆడుతున్నాడు, పోతున్నాడు. కానీ పర్ఫెక్ట్గా అయితే ఛాన్స్ రాలేదు రింకు సింగ్కి. సో చూద్దాము ఈ మ్యాచ్లో అయితే ఏమన్నా నెక్స్ట్ ఫైనల్ మ్యాచ్లో ఏమైనా చేంజెస్ చేసి అభిషేక్ శర్మని ఆడనిస్తారా, లేదా రింకు సింగ్ని ఆడనిచ్చి సేమ్ టీం కంటిన్యూ చేసి, ఎందుకంటే హర్షదీప్ సింగ్ని తీయాల్సిన అవసరం ఫైనల్ మ్యాచ్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే బౌలింగ్ స్ట్రాంగ్గా ఉండాలంటే హర్షదీప్ సింగ్ ఉండాలి మ్యాచ్లో. సో మన మ్యాచ్లో చూసినాం మెయిన్ టర్నింగ్ పాయింట్ మ్యాచ్ వికెట్ తీసి, ఎందుకంటే ఆ వికెట్ తీయడం వల్ల మ్యాచ్ అయితే టర్నింగ్ పాయింట్ అయింది. ఆ క్యాచ్ పట్టిన అక్షర్ పటేల్ కానీ సూపర్గా పట్టినాడు అసలుకి, అది టర్నింగ్ పాయింట్ మ్యాచ్కి. సో బౌలింగ్ విషయంలో అయితే హర్షదీప్ సింగ్ని ఈ ఫైనల్ మ్యాచ్లో పక్కన పెట్టారు. ఉండే ఒకే ఒక ఆప్షన్ అభిషేక్ శర్మని తీసేసి రింకు సింగ్ అనేది పెట్టుకుంటారా, లేదా అభిషేక్ శర్మని అయితే కంటిన్యూ చేస్తారా చూడాలా. అభిషేక్ శర్మ ఎక్సలెంట్ బ్యాట్స్మెన్, మంచి షాట్స్ ఆడతాడు. అసలు 2020లో నెంబర్ 1 బ్యాట్స్మెన్ ఇప్పటికి కూడా. కానీ ఫామ్ కోల్పోయాడు. అసలు ఈ సిరీస్లో అయితే చాలా ఫెయిల్ అయినాడు. కానీ అతని మీద అయితే నమ్మకం ఉంది. తిరిగి ఒక్క మ్యాచ్ ఆడినా చాలు. ఈ ఫైనల్ మ్యాచ్ నువ్వు ఒక్క మ్యాచ్ ఆడితే నువ్వు ఈ టోర్నమెంట్లో ఆడకపోయినా ఎవరు పట్టించుకోలేరు. ఈ ఒక్క ఫైనల్ మ్యాచ్ నువ్వు చూపించుకో, నువ్వు నిరూపించుకో, ఇంకా నీకు ఇండియా దేశం అంతా సలాం కొడుతుంది. ఈ మ్యాచ్లో కింద అభిషేక్ శర్మ, సంజు శాంసన్ సెమీఫైనల్లో సూపర్ 8 ఎట్లా ఆడాడో అట్లాగే ఆడి నీ నిజమైన ఆటని కింద బయట పెట్టినావంటే అభిషేక్ శర్మని అయితే గుండెల్లో పెట్టుకుంటారు ఇండియన్స్ అభిమానులు. మొత్తం నువ్వు లీగులు సూపర్ 8 సెమీఫైనల్ ఫెయిల్ అయినా పర్వాలే, ఈ ఫామ్ పోయినా పర్వాలేదు, ఈ మ్యాచ్లో నువ్వు నిరూపించుకొని నీ ఆట కింద చూపిస్తే మాత్రము అసలు ఫైనల్లో కప్పు కొడితే మాత్రం అభిషేక్ శర్మ లైఫ్ లాంగ్ క్రికెట్ బతికున్నంత వరకు నీ పేరు మర్చిపోదు. టీమిండియా ఫ్యాన్స్ అట్లాంటి వాళ్ళు అనమాట, గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు ఫ్యాన్స్. ఖచ్చితంగా ఈ ఫైనల్ మ్యాచ్ అభిషేక్ శర్మ కానీ ఎవరైనా రింకును ఆడిస్తే మాత్రము ఖచ్చితంగా బాగా ఆడి కప్పు ఈసారి 26లో 2020 వరల్డ్ కప్ ఫైనల్కి వచ్చినాము. ఇట్లా ఛాన్స్ మళ్ళీ రాదు. కప్పు ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటున్నాను. జై హింద్.